రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. చిట్టిపొట్టి చిన్నారులు బాలకృష్ణుని అలంకరణలో సందడి చేశారు. ఊరూరా ఉట్టి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. చిన్ని కృష్ణుడి వేషధారణలు, గోపికల అలంకరణలతో రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు వేడుకలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో శ్రీకృష్ణుని పాటలకు భక్తులు లయబద్దంగా నృత్యం చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడిపోయింది. ఖైరతాబాద్లోని మహంకాళి ఆలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక అలంకరణల్లో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంగారెడ్డిలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రామమందిర కమాన్ వద్ద ఉట్టికొట్టే కార్యక్రమంలో నృత్యం చేసి సందడి చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉట్టికొట్టారు. హుజూరాబాద్, జమ్మికుంటలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు పాల్గొన్నారు. వేణవంక మండలం వల్భాపూర్లో, జమ్మికుంటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో యాదవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. హాజరైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడిలానే ధర్మ మార్గంలో నడవాలన్నారు. కృష్ణుని యొక్క తత్వం గురించి మనందరూ కూడా తెలుసు. మహాభారతం, భగవద్గీత ఈ రెండు చాలా పవిత్రమైనటువంటి గ్రంథాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈనాటి కూడా, అంటే ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఇంటింటా కృష్ణ జన్మాష్టమి జరుపుతున్నామంటే అది మన వారసత్వ సంపద అని, మన భారతీయ సంస్కృతిలో భాగమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కృష్ణుడు ధర్మం కోసం నిలబడ్డాడు, న్యాయం కోసం నిలబడ్డాడు. కాబట్టి మనందరం కూడా ధర్మ మార్గంలో నడవాలి. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీ రాధాకృష్ణులకు పంచామృతంతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఆవరణలో ఉట్టికొట్టే కార్యక్రమంలో యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదిలాబాద్లో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ సంస్థ ప్రవచనకారుడు ప్రణవానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి మహాహారతి సేవ, భోగ సేవ, మహాభిషేక సేవ అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు.